గురుగారు జ్యోతిష్యం, న్యూమరాలజీ చాలా మందిలో ఇప్పటికీ ఒక మీమాంస. ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇట్లాంటిది చాలా మందిలో ఒక డోలాయమానం ఉంటుంది ఒకటి. ఇంకొందరైతే అసలు జ్యోతిష్యం తప్పే, న్యూమరాలజీ తప్ప అనే ఒక నిశ్చిత అభిప్రాయంలో ఉంటారు. అసలు ఏంటి దీనికి సంబంధించి? నేను ఫస్ట్ నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను బ్రీఫ్గా. నేను పుట్టింది విశాఖపట్నం. తర్వాత మా ఫాదర్ జాబ్ ఏమో రౌర్కెలా స్టీల్ ప్లాంట్. దానివల్ల మాది చిన్నప్పుడు ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ రౌర్కెలాలో ఒరిస్సాలో. దాని తర్వాత ఒరిస్సాలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్కూలింగ్ ఇంజనీరింగ్ అంతా అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. ఓకే. 97 నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను. హైదరాబాద్లో నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఒక 3.5 ఇయర్స్ ఇండస్ట్రీలో చేశాను. తర్వాత మళ్ళీ బెంగళూరులో ఒక 1 ఇయర్ చేశాను. దెన్ ఫైనల్గా మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. నేను ఆల్మోస్ట్ ఒక 5.5 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను, ప్లస్ ఒక 18 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను. అండ్ నా ఇంజనీరింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే. అండ్ దాని తర్వాత నేను జేఎన్టీయూ అనంతపూర్లో ఎంటెక్ చేశాను. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ విఐటి వెల్లూరులో పిహెచ్డి చేస్తున్నాను. పిహెచ్డి చేయాలని ఒక తపన ఉండి, ఇది ఫుల్ టైం పిహెచ్డి, సో దానివల్ల అందులో జాయిన్ అయ్యాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్ని దీన్ని బ్రాడ్గా ఆకల్ట్ అని అంటారనమాట. అంటే ఈ ఆకల్ట్లో అన్ని రకాలు, అంటే ఇప్పుడు మనకి న్యూమరాలజీ అయినా, ఆస్ట్రాలజీ అయినా, టారో అయినా, రకరకాలు సాముద్రికమైన ఫేస్ రీడింగ్ అయినా, ఫేస్ రీడింగ్ అయినా, పామిస్ట్రీ, ఆల్ దీస్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నిటిని ఒక పెద్ద నేమ్ చెప్పాలంటే ఆకల్ట్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. సో దీని మీద నాకు నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు 92లో ఇంజనీరింగ్లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయి ఏంటంటే ఒక ఎన్సీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మా కాలేజ్కి వచ్చాడు. అదొక సెంటర్. సరే అని ఆ అబ్బాయి వచ్చాడు. మా రూమ్లో మేము ముగ్గురు అలా కూర్చున్నాము. ఆ అబ్బాయి వచ్చి మాతో మాట్లాడుతూ ఆ అబ్బాయి ఏంటంటే న్యూమరాలజీ గురించి వాడు చెప్తున్నాడు అనమాట. ఆ రోజుల్లో నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. నేను ఎక్కువ జనరల్గా మాట్లాడడం ఎక్కువ ఉండేది కాదు, సైలెంట్గానే ఉండేవాడిని. సో నేను కూడా ఆ రూమ్లో కూర్చున్నాను. నేను కూర్చొని ఆ అబ్బాయి మాట్లాడుతుంది అలా వింటున్నాను అనమాట, ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడని. అలా వింటే ఉంటే నేను ఎలా విన్నానంటే ఒక సిన్సియర్ స్టూడెంట్ లాగా, ఒక ఫుల్ ఆఫ్ డివోషన్, ఆ టైప్లో నేను అది విన్నానమాట. విన్న తర్వాత నాలో ఎక్కడో ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చింది. ఈ ఫీల్డ్ అంటే నాకు ఎక్కడో అట్రాక్షన్, ఒక ఇంట్రెస్ట్, అవన్నీ కూడా నాలో పెరిగాయి అన్నమాట. అప్పుడు అనుకున్నాను వాట్ ఈస్ దిస్ అని అనిపించింది. దాని తర్వాత ఏంటంటే మా రూమ్మేట్ ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా చెయ్యి అలా చూసుకుంటూ ఉండేవాడు అనమాట. రోజు వచ్చిన తర్వాత ఇలా కొంచెంసేపు అలా చెయ్యి చూసుకునేవాడు. వాడేంటి అలా చూసుకుంటున్నాడు, ఏదో కొంచెం వెరైటీయా అలా అనుకునేవాడు. సో దాని తర్వాత సరేలే అని నేను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడగడం, దాని తర్వాత దాన్ని బట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయడం. అలాగే మా హాస్టల్లో పిల్లలందరినీ నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయేది. అది ఎలా అయిందో నాకు తెలియదు, బట్ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నాకు అది నా ఓన్ క్యాలిక్యులేషన్ వేలో నాకు అది మైండ్లో స్టోర్ అయిపోయేది. సో నేను అలా వాళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఇది చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఏంటి అని అదొక ఇదనమాట. సో అలాగ అయిన తర్వాత ఏమైందంటే ఈవెన్ మా ఫ్యామిలీలో ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలన్నా అప్పటి నుంచి కూడా నన్ను అడగకుండా చేసేవాళ్ళు కాదనమాట. ఓకే. ఇట్ మే బీ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ షుడ్ ఐ సే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కొత్తది ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా నేను దానికి అంటే నన్ను అడిగేవాళ్ళు, నేను చెప్పేవాళ్ళు, నేను చెప్పిందే చేశారు. దానివల్ల వాళ్ళకి సక్సెస్ కూడా అదే ప్రపోర్షనేట్గా అంత బాగుందన్నమాట. సో ఇలా జరిగింది. సో బేసికల్గా ఏంటంటే బికాస్ ఐఎమ్ నాట్ ఏ ఫుల్ టైమ్గా ఇది చేయడం కాకుండా, నేను బికాస్ ఐ వాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, సో అప్పుడు నాకు అంత క్లోజ్నెస్ లేదు ఈ టాపిక్తో. ఉన్నది కొంచెం ఫ్లేర్ ఉందన్నమాట, అలా నడుస్తున్నది. తర్వాత ఈ కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏమైందంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ దొరికింది, ఇంట్లో ఎక్కువ కూర్చుంటున్నాం, అది కూడా ఉంది. ప్లస్ నాకు అనిపించింది సడన్గా మేబీ ప్లానెట్స్ నుంచి ఏదైనా వచ్చిందేమో వాయిస్.
సో దెన్ నాకు అనిపించింది దీని మీద కొంచెం ఐ షుడ్ గెట్ ఇన్ టు ఇస్ అండ్ ఐ షుడ్ ఫైండ్ అవుట్ ఏంటి అసలు ఈ న్యూమరాలజీ ఏమిటి కొంచెం తెలుసుకుందామని. సో ఒకలో ఇద్దరి దగ్గర కొంచెం డిస్కస్ చేశాను, నేర్చుకున్నాను. అలాగ నాకు నా సర్కిల్ కూడా కొంచెం ఆ పర్టికులర్ ఫీల్డ్లో పెరిగిన తర్వాత ఓకే, ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ నాలెడ్జ్ పట్టుకొని నేను ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఆహా ఇలా ఉంటుందని. సో దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ మోర్ పీపుల్ ఆర్ ట్రై టు లైక్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అని చేసి అసలు అంటే ఒక పర్టికులర్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళ క్వాలిటీస్ మనకి ఏంటి తెలుస్తుంది, ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో, వాళ్ళ ప్రొఫెషన్ ఇది అది అలా మెల్లిమెల్లిగా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందనమాట. కలిగిన తర్వాత నేను దాంట్లో ఇంకా ఇన్డెప్త్ వెళ్ళి ఒక కైండ్ ఆఫ్ రోజుకి మినిమం 14 hours దీని మీద నేను స్పెండ్ చేశాను. ఐ యూస్ టు డూ రిగరస్ రీసెర్చ్ అనమాట. ఓకే. ఆ రీసెర్చ్లో ఏంటంటే నాకు కొన్ని కొత్త ఫైండింగ్స్ వచ్చాయి. నేనేమంటానంటే బేసికల్గా మనం ఇప్పుడు ఒక కాలేజ్లో స్టూడెంట్గా వెళ్ళినా కూడా మనం ఫస్ట్ నేర్చుకునేది థియరీ. అక్కడ నేర్చుకుంటే థియరీ తర్వాత మెయిన్ ఏంటంటే ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్ మనం ఎంత బాగా చేసామో దట్ ఈస్ వాట్ డిఫైన్స్ అస్. మేబీ యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్ మనం మంచిగా ప్రాక్టికల్ చేస్తే మనకి రియల్గా యు ఆర్ వర్త్ దట్ పర్టికులర్ కోర్స్ అని మనం చెప్తాం అనమాట. అలాగే ఈ పర్టికులర్ ఫీల్డ్లో కూడా నువ్వు ఏదో కొంచెం నేర్చుకున్న తర్వాత రియల్ లైఫ్లో ఏంటి, ఎంతవరకు అది మ్యాచ్ అవుతున్నది, ఎక్కడ ఫెయిల్ అవుతున్నది, అవన్నీ కానీ నువ్వు ప్లస్ అండ్ మైనస్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్ అని నాకు ఒక సో ఆ విధంగా నేను అప్రోచ్ అయ్యి ఆ సబ్జెక్ట్ అంతా కూడా క్లియర్గా అర్థం చేసుకున్నాను. అండ్ విత్ టైం ఇనీషియల్గా నాకు కూడా ఏం కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చేలేదు. ఇది రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక స్టేజ్లో కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, నౌ ఐ ఆమ్ ఎలిజిబుల్ టు గివ్ సజెషన్స్ టు పీపుల్ అని అనుకున్న తర్వాత నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై కన్సల్టేషన్ బట్ ఇన్ ఏ స్లో వే. ఓకే. మీటింగ్ పీపుల్ ఎవరైనా అడిగినా కూడా నేను చెప్పేవాడిని. వాళ్ళు చెప్పేవాడిని, బాబు మీకు ఎవరైనా అవసరం ఉంటే చెప్పండి. ఆ విధంగా స్ప్రెడ్ అయిందనమాట వర్డ్. సో ఈ విధంగా నేను ఈ ఫీల్డ్లో బాగానే కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే నేను వేరే సైన్సెస్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆస్ట్రాలజీ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, పామ్ హిస్టరీ అయినా ఇవన్నీ కూడా నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఈవెన్ వాస్తు కూడా, ఫేస్ రీడింగ్, వాస్తు ఇవన్నిట్లో కూడా నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో దాంట్లో కూడా ఐ వాంట్ టు బికమ్ కంప్లీట్లీ స్ట్రాంగ్. బట్ ఇప్పుడైతే నేను న్యూమరాలజీ ఫీల్డ్లో అయితే కంప్లీట్లీ స్ట్రాంగ్ with some other aspects also which I also take into consideration while giving any important decision. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఒక చెప్పాలంటే అన్ని రకాల పాయింట్స్ని నేను కన్సిడర్ చేసుకుని మాట్లాడతాను.